క్రైస్తవులు చర్చికి శనివారం వెళ్ళాలా లేదా ఆదివారమా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుట, జ్ఞాపకం ఉంచుకోవడం. అయితే కొందరు పరిశుద్ధంగా ఆచరించడం అంటే చర్చ్కు వెళ్ళడం అనుకుంటున్నారు. అయితే సబ్బాతును పరిశుద్ధంగా ఆచరించడం అంటే ఏంటి? అలానే మన చర్చ్కు ఎందుకు వెళ్ళాలి? పాత నిబంధన ప్రకారము సబ్బాతును పరిశుద్ధంగా ఆచరించడం అంటే దేవుడు విశ్రాంతి తీసుకున్న దినము. అంటే 7వ రోజు ఇజ్రాయేలులకు కూడా విశ్రాంతి దినంగా ఉండాలి. అంటే ఆ రోజున అసలు ఎటువంటి ప్రయాణాలు మరియు పనులు చేయకూడదు. ఆఖరికి ఆ రోజున వంట వండకూడదు, వంట వండడానికి నిప్పు కూడా రాయకూడదు. సో ముందు రోజే వండుకోవాల్సి ఉండేది. అదే విధంగా దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలానే ప్రతి విశ్రాంతి దినము దేవుని ఆలయంలో బలులు అర్పించాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలనే ఆజ్ఞకు గల కారణాలు ఏంటంటే, మొదటిది, ఇజ్రాయేలీయులందరూ వారి పనులు, వారి ప్రయాణాలు మానుకొని ఒకే రోజున దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు వారికి ఆజ్ఞనిచ్చాడు. రెండవది, పాత నిబంధనలో ఆలయం అంటే దేవుని సన్నిధి నిలిచే ఒక స్థలము. అయితే యేసు ప్రభు మన కొరకు మరణించి మనలను పరిశుద్ధులుగా మార్చాడు. ఇప్పుడు ఆలయం అంటే ఒక ప్రదేశము లేదా ఒక బిల్డింగ్ కాదు గాని మన దేహమే దేవుని ఆలయమై ఉంది. నూతన నిబంధనలో భాగముగా యేసు ప్రభు మనకు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. మొదటిది, నీ పూర్ణ హృదయము, మనస్సు, శక్తితో నీ దేవుని ప్రేమించాలి. రెండవది, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలే ధర్మశాస్త్రం అంతటికి ఆధారంగా ఉన్నట్లు యేసు ప్రభు చెప్పాడు. ఆయన మన కొరకు చేసిన బలియాగం ద్వారా మనము నూతన నిబంధనలోని ప్రవేశించాము. ఇప్పుడు పాత నిబంధన అదృశ్యమైనట్లు దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి చర్చికి వెళ్లడాన్ని విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించడంతో పొరపడకండి. మరి ఇప్పుడు మనము చర్చికి ఎందుకు వెళ్ళాలి? దేవుని స్తుతించుటకు, సహవాసం కలిగి ఉండుటకు, దేవుని వాక్యం ఎదుగుటకు, అలానే రొట్టె విరుచుటకు, సంఘంగా కూడుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. అయితే చాలా మంది క్రైస్తవులు ఆదివారమే చర్చికి ఎందుకు వెళ్తున్నారు? మొదటిది, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము శిష్యుల జీవితాల్లో నిరీక్షణ తెచ్చింది. రెండవది, పునరుద్ధానము తరువాత యేసు ప్రభు ఆదివారమున రొట్టె విరిచి శిష్యులతో సహవాసం చేశాడు. మూడవది, పెంతెకోస్తు ఆదివార దినమున శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు మనం చూస్తాం. అలా శిష్యులు మరియు అపోస్తలులు ఆదివారమున సంఘముగా కూడుకొని రొట్టె విరిచి సహవాసం కలిగి ఉన్నట్లు మనం చూస్తాము. ఆ విధంగా సండే చర్చ్ సర్వీసెస్ స్టార్ట్ అయ్యాయి. కాబట్టి యేసు ప్రభు పునరుద్ధానం తర్వాత ఒక్కసారి కూడా శిష్యులు మరియు అపోస్తలులు విశ్రాంతి దినమును పాటించడం లేదా పాటించమని తెలియజేయడం మనం చూడము. దానికి బదులుగా మొదటి దినము, పునరుద్ధాన దినము, ప్రభు దినమైనటువంటి ఆదివారం గురించి తెలియజేయడమే మనం చూస్తాము. కాబట్టి చర్చికి వెళ్లడాన్ని విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించడంతో కన్ఫ్యూజ్ అవ్వకండి. గాడ్ బ్లెస్ యూ.